జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సరే కొన్ని చైనాకి సంబంధించిన పరిణామాల మీద డిస్కస్ చేద్దాం. చైనా బంగ్లాదేశ్ కి సంబంధించి ఒప్పందాలు, కీలకమైన కొన్ని ఒప్పందాలు జరిగినట్టుగా తెలుస్తోంది. అండ్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చైనాలో పర్యటించడము అండ్ షీ జిన్పింగ్ ని కలవడము, అక్కడున్న అనేక అంశాలు, ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఫిజిబిలిటీ పైన ఆల్రెడీ ఒక స్టడీ మొదలు కావాలని నిర్ణయం తీసుకున్నాయి. అండ్ మనం బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. యాక్చువల్లీ చైనీస్ ఇంట్రెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి బంగ్లాదేశ్లో అనేది. ఈవెన్ ఢాకా ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళే దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఎయిర్పోర్ట్ మాత్రమే కదా, అక్కడ చాలా పెట్టుబడులు పెట్టడానికి చైనా ఆసక్తి చూపుతోంది. కొన్ని పెట్టుబడులు ఆల్రెడీ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ షేక్ హసీనా చైనా పర్యటనని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని నుంచి అవుట్కమ్స్ ఏంటి? అండ్ షేక్ హసీనా ఇంతకుముందు భారతదేశానికి కూడా వచ్చారు. అండ్ భారతదేశంతో సత్సంబంధాలు ఉన్న టైంలో చైనా ఇంటర్వెన్షన్ ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? మనకు ఆవిడ 15 రోజుల్లో 2 సార్లు వచ్చారు భారతదేశానికి. యా, మోదీ గారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వచ్చారు ఆవిడ. అది అయిపోగానే ఫస్ట్ విజిట్ ఆవిడే వచ్చారు. ఏదైనా విదేశీ నేత ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ షేక్ హసీనానే భారతదేశానికి వచ్చారు. వచ్చి భారతదేశంతో చాలా చర్చలు చేసి అయిన తర్వాత ఆవిడ చైనాకి వెళ్ళారు. అంటే చైనాలో బహుశా ఏం మాట్లాడబోతున్నారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారో అది ముందస్తుగానే భారతదేశానికి చెప్పి వెళ్ళారు అని మనం అనుకోవచ్చు. కాబట్టి అక్కడ ఏం డిస్కషన్స్ జరిగినాయో మనకు తెలుసు. కానీ ఆవిడ కూడా ఏం చేస్తుందంటే 2 పెద్ద దేశాలని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తుంది. రేపటి రోజు కంప్లీట్గా భారతదేశం మీద డిపెండెన్సీ పెరిగితే వాళ్ళ దేశంలో ఒక హిందూ వ్యతిరేకత అన్నది ఉన్నది, భారత వ్యతిరేకత అన్నది ఉన్నది. ఆ కాన్స్టిట్యుయెన్సీ దెబ్బతగిలేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే భారతదేశం మనం ఇవ్వగలిగిన దాంట్లో కొంత లిమిట్స్ ఉన్నాయి. మనకి చైనా దగ్గర వెళితే కనుక చైనా వాళ్ళు పెట్టగలిగినటువంటి ధనం కానీ, వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి అంశాలు కానీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇద్దరి దగ్గర నుంచి లాభం పొందుదాము అన్నటువంటి ఆలోచన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు అందరికీ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ నేపాల్ అదే పంతాలో ఆలోచన చేస్తుంది, శ్రీలంక అలాగే ఆలోచన చేసింది, మాల్డీవ్స్ అలాగే ఆలోచన చేసింది. కానీ చైనా ఏం చేస్తుందంటే భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి వాళ్ళ కంట్రోల్ పెంచుకునే దిశగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు షేక్ హసీనా విజిట్ తర్వాత మనం చూసాం MOUల సంతకంలో టెలికమ్యూనికేషన్స్, వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అన్ని కూడా చైనా దాంట్లో జోక్యం చేసుకోబోతోందని తెలుస్తుంది. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్లో వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేశారంటే లిటరల్గా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి ప్రైవసీ ఉండదు, వాళ్ళని మొత్తం చైనా కంట్రోల్ చేస్తుంది. రెండవది, మన సరిహద్దుల్లో ఉన్నవి చికెన్ స్నేక్ కారిడోర్ కావచ్చు, లేదా సిలిగురి కారిడోర్ కావచ్చు, లేదా మనకు సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్ ప్రాంతం కావచ్చు, త్రిపుర, ఈ ప్రాంతాలన్నీ కూడాను వాళ్ళ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వెళుతున్నటువంటి కమ్యూనికేషన్స్ని వాళ్ళు ట్యాప్ చేసి వినగలిగేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మన సెక్యూరిటీకి కొంత దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే వాళ్ళు ఒక పోర్ట్ అడుగుతున్నారు, అక్కడ ఒక పోర్ట్ వాళ్ళకి కావాలి అని. ఎందుకంటే వాళ్ళు బే ఆఫ్ బెంగాల్లో వాళ్ళు ఆల్టర్నేట్స్ పెట్టుకోదలుచుకున్నారు. వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఏమంటారంటే మనకు మలక్కా కారిడోర్ ఏదైతే ఉందో, మలక్కా స్ట్రైట్లో వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి భారతదేశం వాళ్ళు అక్కడ కట్టడి చేయొచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయాల కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. మియన్మార్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వాళ్ళకి చాలా కీలకం, దాన్ని వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ పోర్ట్ ఒకటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ దాని పక్కనే చిట్టగాంగ్ ప్రాంతంలో మనకు కూడా ఒక పోర్ట్ ఇచ్చింది బంగ్లాదేశ్. అంటే 2 దేశాలని బ్యాలెన్సింగ్ చేసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తోంది. భారతదేశం మాత్రం మనకు ఇంట్రెస్ట్కి దెబ్బ తగిలేటువంటివి ఏమైనా ఉంటే రెడ్ లైన్స్ మనం డ్రా చేస్తూ వస్తున్నాం. గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాము. మనం చూసాం, ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్ మన ఇద్దరమే ట్రావెల్ చేసాము. దాంట్లో ఎస్పెషలీ మన డొమెస్టిక్ ఎయిర్ టెర్మినల్ చూసాం. అది డొమెస్టిక్ టెర్మినల్ చూస్తే కనుక మన ఏదో చిన్న ఎయిర్పోర్ట్, ఏదో మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా అంతకంటే బాగుంటుంది. కరెక్ట్. అటువంటి ఏమీ లేదు. లిటరల్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్స్ కూడా మీరు అసలు సిల్హెట్ అట్లాంటివి మనం అసలు ఎంత అన్యాయంగా ఉందో పొద్దున మనం వెళ్తున్నప్పుడు అసలు నిజంగా అసలు చెప్పాలేమో జనాలకు కూడా. మనం పొద్దున వచ్చేసరికి అసలు ఎవరు 6 o'clock 7 o'clock అప్పుడప్పుడే ఊడుస్తూ, ఇంకా అసలు మనం చెకింగ్ కూడా లేదు, సెక్యూరిటీ చెక్ కూడా లేదు కదా సార్ రోజు. ఫస్ట్ ప్యాసింజర్స్ అందరి. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ దేశంలో లేదు. కానీ ఆ దేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ గణనీయంగా పెరగడంతో వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆల్మోస్ట్ భారతదేశ పర్ క్యాపిటా ఇన్కమ్ సరి సమానంగా ఉన్నది. వాళ్ళు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోతే ఇండస్ట్రీ ముందుకు ఎలా వెళ్తుంది?
కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆవిడ పెట్టుబడి పెట్టడానికి ఆవిడ దగ్గర పైసలు లేవు. కొంత భారతదేశం దగ్గర నుంచి తీసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ పవర్ సెక్టర్లో మనం చాలా గణనీయంగా ఇన్వెస్ట్ చేశాము. కొన్ని హైవేస్ మీద వాటి మీద మనం ఇన్వెస్ట్ చేశాం. మనము కొంత ఆవిడే కష్టపడి కొన్ని బ్రిడ్జ్లు వాళ్ళ ఇంటర్నల్గా ఆవిడ చేసుకుంది. కానీ చైనా మీద డిపెండెన్స్ అనేది చాలా గణనీయంగా వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. మన చుట్టుపక్కల దేశాలు అందరూ కూడాను చైనీస్ డెట్ ట్రాప్లో పడుతున్నారు. బంగ్లాదేశ్ కూడా దాంట్లో ఎక్సెప్షన్ కాదు. చూద్దాం మరి అల్టిమేట్గా ఎంఓయూలు చాలా సంతకాలు పెట్టచ్చు. మనం కూడా చీఫ్ మినిస్టర్లు మన దేశంలో చాలా మంది కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల ఎంఓయూలు అనౌన్స్ చేస్తారు. లిటరల్గా అవి గ్రౌండ్కి వచ్చేవి ఎందో మనకు తెలియదు. కాబట్టి ఇవి కూడా ఫైనల్గా వాళ్ళు పెట్టుబడి ఎంత పెడతారు అన్నది ఫైనల్గా ఏమొస్తుందో చూద్దాం. ఎందుకంటే ఈరోజు చైనా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మనం గ్లోబల్ రౌండప్లో ఎప్పుడు చర్చిస్తున్నాం వాళ్ళ ఎకానమీ దెబ్బతింటోందని. కాబట్టి వాళ్ళకి నిజంగా బంగ్లాదేశ్లో పెట్టుబడి పెట్టేంత ధనం ఉందా లేదా ఇవన్నీ కాలమే చెప్తుంది. చూద్దాం. ఈ పరిణామం ఏదో ఇప్పుడు అనౌన్స్మెంట్స్ కాదు, రాబోయే రోజుల్లో ఫైనల్గా చైనా ఏం చేస్తుందో వేచి చూద్దాం. సూపర్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.